కాదు కాదు, ఓకే ఒక 4-5 ఫొటోస్ పంపించుండే. ఓకే అన్ని ఏంటట్లా అంటే మంచి ఎడిటింగ్ చేసి పంపించినట్టు ఉంది. డెఫినెట్గా మనం మంచి ఫొటోస్ పంపిస్తాం కదా. సరే నువ్వే చెప్పరా అది కదా. నేను అస్సలు చేసుకోవద్దనుకున్నా. అమ్మో ఈయన ఏంటి అసలు చూడ్డానికి బాగున్నాడు, ఇంత మంచిగా ఉంటే బాగా యాటిట్యూడ్ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకి, అసలు చేసుకోవద్దు అనేసి నేను మా పేరెంట్స్కి కూడా తను పంపించమన్నది. నేను పంపిస్తా అని చెప్పినందుకు మనం ఒకరిని మోసం చేయొద్దు కదా, మా మమ్మీ వాళ్ళకి పంపించి వద్దులే చాలా బాగున్నాడు, కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది, మీరు ఏమంత సీరియస్గా తీసుకోకండి అని చెప్పి పంపించిన నేను. ఓకే సో అట్లా అయింది. కానీ నాకు వీళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం ఎక్కువ క్లోజ్ అయిపోయినారు. సో వాళ్ళని చూసినప్పుడు అనిపించింది అరే ఇంత మంచి ఫ్యామిలీ, ఒకరిని చూస్తే మనకు అర్థమవుతుంది కదా వాళ్ళ ఫ్యామిలీలో మిగతా వాళ్ళు ఎట్లుంటారు అనేది. సో వీళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ రిలేషన్ వాళ్ళ అదంతా నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత అట్లా కొన్ని డేస్ ఒక 6 months అయింది అట్లా ఫొటోస్ పంపించి అట్లా 6 months తర్వాత ఫైనల్గా ఇంకా సరే ఓకే అనేసి ఇంకా అప్పుడు మా పేరెంట్స్ వీళ్ళ ఇంటికి వెళ్ళి మా పేరెంట్స్ ఈయనని కలిసి అప్పుడు వాళ్ళు కాల్ చేసి అబ్బాయి చాలా మంచోడు, ఎంత బాగా చెప్తున్నారు అసలు, అస్సలు నువ్వేంది అట్లా అన్నో ఫోటో పంపించి అబ్బాయి అయితే అసలు అట్లా కానే కాదు, ఎంత మంచి వీళ్ళ మైండ్ ఎట్లుంటుందంటే అబ్బాయి బాగుండేసరికి అసలైన విషయం తెలియదు, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, ఇప్పుడు నిజం చెప్తారు. అట్లా అంటే చెప్పాలంటే ఆ 6 months వీళ్ళు లవ్ చేసుకున్నాం. అవునా? అంటే అందరూ అంటారు కదా అరేంజ్ మ్యారేజ్ తర్వాత లవ్ చేసి ఎందుకు చేసుకోవద్దు, కానీ మాకు టైం దొరికింది. యాక్చువల్గా తన ఆఫీస్ ఉండడం వల్ల తనకు లీవ్స్ రాకపోవడం వల్ల తను యాక్చువల్గా చూసిన 1 month 2 months చేసుకుందాం అనుకున్నాము, కానీ తను లీవ్స్ రాలేదనుకుంటా ఆఫీస్. సో లీవ్స్ రాకపోవడంతో ఇక్కడ నుంచి యూకే వెళ్ళి లవ్ చేసిన అబ్బాయి అంతేనా? వెళ్ళారు కదా యూకే మీరు తన కోసం? తర్వాత వెళ్ళినాం. మ్యారేజ్ తర్వాత నేను యూకే నుంచి వచ్చిన 1 week కి మా మ్యారేజ్ అయింది. ఓకే. సో అప్పుడే ఎయిర్పోర్ట్ లోనే తను ఫస్ట్ నన్ను కలవడం. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ లో చూసిన నేను. ఓకే. కాదు వీడియో కాల్స్ ఏమన్నప్పుడు అంటే ఓకే అయిన తర్వాత